హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే చూద్దామండి. చాలామంది వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేయాలి అని చెప్పారు. సో వాటికి సంబంధించి ఈరోజు వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, సో మాకు మ్యాథ్స్ రాదు అనుకునే వాళ్ళు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ మనకు టెట్లో జరిగినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ను అయితే సాల్వ్ చేయండి. సో ఈ విధంగా సాల్వ్ చేయడం వల్ల మీరు మనకు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అంటే మనకు 24 క్వశ్చన్స్ ఇస్తారు కదా, దాదాపు 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసే విధంగా అయితే మనకు ఎగ్జామ్లో అడుగుతారండి. ఎందుకంటే మనకు వచ్చేసి చాలా వరకు ఇలాంటి టాపిక్సే రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వానిలో 247, 323 మరియు 437ల ఉమ్మడి కారణాంకం ఏది అనేసి అడుగుతున్నారండి. కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ చూసుకుంటే మనకు ఏ నెంబర్తో అయితే నిశేషంగా భాగించబడుతుందో సో అది కామన్ ఫ్యాక్టర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 17, 27, 19, 23 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్ అయినా ఇక్కడ ఇచ్చినటువంటి 3 నెంబర్స్ని కూడా నిశేషంగా భాగించాలండి. సో అది మనకు కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ త్రూ చూద్దాము. ఫస్ట్ 19తో చూసుకున్నట్లయితే 19 13 జార్ అండి. 19 13 జార్ మనకు వచ్చేసి 247 అవుతుంది. నెక్స్ట్ 19 17 జార్, 19 17 జార్ వచ్చేసి 323 అండి. అలాగే 19 23 జార్, 19 23 జార్ వచ్చేసి 437 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్ కూడా 19తో నిశేషంగా భాగించబడతాయి. సో కాబట్టి మనకు 19 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుందండి. 19 ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటే ఈ విధంగా కనుక్కోవాలి, ఉమ్మడి కారణాంకము. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. 7634 ప్లస్ 3210 ఈక్వల్ టు 7684 ప్లస్ 3031 x0 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎక్స్ వైలు ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకు ఇక్కడ నెంబర్స్ ఇచ్చారండి. సో ఈ నెంబర్ యొక్క టోటల్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ 2 అండి, 7634 3210 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 7684 అలాగే 31x0 అనేసి ఇచ్చారు కదా, సో ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చినటువంటి x 6 1 4 ప్లస్ 5 ఈ 3 కూడా ఈక్వల్గా ఉంటాయి అనేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు కదా, ఇక్కడ ఈక్వల్ టు అనేసి ఇచ్చారు. సో ఈ 3 వాల్యూస్ కూడా ఈ వాల్యూ లాగానే ఉంటుంది. సో కాబట్టి మనకు ఫస్ట్ ఈ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీన్ని యాడ్ చేస్తే మనకు 7634 ప్లస్ అలాగే 3210 అండి, 3210. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందండి మనకు అమౌంట్? 10,844 వస్తుంది. సో ఈ వాల్యూ అలాగే ఈ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ కూడా మనకు ఎంత అవుతుందండి? 10,844 అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకు ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మనకు దీంట్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అడిగారు. సో దీంట్లో మనకు ఫస్ట్ ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తేనే వై వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ టోటల్ తెలిసింది కదా. ఇప్పుడు సెకండ్ వన్ టోటల్ చూద్దాము. సెకండ్ వన్ ఏంటిదండి? 7684 ప్లస్ అనేసి రాసుకుందాము. 7684 ప్లస్, సో ఇక్కడ 31x అనేసి ఇచ్చారు. సో ఎక్స్ ప్లేస్లో మనకు ఎంత పెడితే మనకు ఈ అమౌంట్కి ఈక్వల్ అవుతుంది అనేది చూసుకోవాలండి. ఎంత పెడితే అవుతుందండి? 60 పెడితే ఈ అమౌంట్ కూడా ఈక్వల్ టు మనకు 10,844 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 6 అనేది అవుతుంది. సో ఈ 6 అనేది మనము ఇక్కడ
థర్డ్ వన్లో పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. సో 6614 ప్లస్ వై ఈక్వల్ ఎంత అవుతుందండి? ఇది అవుతుంది మనకు. ఎందుకు? ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ 3 కూడా సేమ్ కాబట్టి. సో వై వాల్యూని దీంట్లో నుంచి 10,844లో నుంచి 6,614 తీసేస్తే వస్తుంది. సో తీసేస్తే ఎంత వస్తుందండి? 4230 వస్తుంది. 4230 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుందండి. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనకు 3 వాల్యూస్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 3 వాల్యూస్ కూడా ఈక్వల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ వాల్యూ ఈక్వల్ అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఫస్ట్ దాంట్లో మనకు ఎటువంటి ఎక్స్ కానీ వై వాల్యూస్ లేదు కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి రెండింటిని యాడ్ చేయండి. సో సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంటే మనకు రెండు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కూడా సేమ్ అమౌంటే వస్తుందండి. సో కాబట్టి ఫస్ట్ మళ్ళీ సెకండ్ వన్లో ఉండేది కనుక్కున్నాము ఎక్స్ వాల్యూ. దాని ఆధారంగా మనము థర్డ్ దాంట్లో కూడా కనుక్కున్నామండి. సో కాబట్టి ఈ విధంగా మొత్తం ఎక్స్ వాల్యూని వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ రెండు సంఖ్యలను సంకలనం చేయగా ఇక్కడ 52,435 మరియు 42,567ల మొత్తం కన్నా 12,580 తక్కువ ఫలితం వచ్చుచున్నది. మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అదే మొత్తం కన్నా 13,698 అధిక ఫలితం వచ్చిన మూడవ సంఖ్య ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ మొదట ఇచ్చినటువంటి రెండు సంఖ్యల మొత్తం అన్నది మనము కనుక్కోవాలి. ఫస్ట్ రెండు సంఖ్యలను సంకలనము చేయగా అనేసి ఇచ్చారు కదండి. రెండు సంఖ్యలను సంకలనము చేయగా వచ్చిన మొత్తము కన్నా 12,580 తక్కువ ఫలితం వచ్చుచున్నది అనేసి ఇవ్వడం జరిగినది. సో ఇక్కడ మనకు చూద్దామండి. ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూస్ని ఇక్కడ మనకు ప్లస్ చేసినట్లయితే సో ఎంత వస్తుందండి? 95,002 అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తక్కువ ఫలితం వచ్చుచున్నది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో తక్కువ ఫలితం అంటే మనకు ఈ నెంబర్లో నుంచి మైనస్ అయితే చేద్దాం. మైనస్ 12,580 అండి. సో మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 82,422 అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏమిచ్చారు? మూడవ సంఖ్యను కూడా సంకలనము చేయగా అనేసి ఇచ్చారు. మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అనేసి ఇచ్చారు. మొదటి ఇచ్చినటువంటి రెండు సంఖ్యల మొత్తం ఎంత అయిందండి? మనకు 95,002 అయింది. తర్వాత మనకు తక్కువ ఫలితం కాబట్టి మైనస్ అనేది చేసాము. సో 82,422 అయింది. సో నెక్స్ట్ మూడవ సంఖ్య. సో ఇది వచ్చేసి మనకి ఏ సంఖ్య అవుతుందండి? రెండవ సంఖ్య అవుతుంది. 82,422 అనేది. సో ఇప్పుడు మూడవ సంఖ్యను ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కువ అవుతుంది అన్నారు, మొత్తం కన్నా ఎక్కువ అన్నారు కాబట్టి ప్లస్ చేద్దాం. 95,002ను అలాగే 13,698ని ప్లస్ అనేది చేయాలి. సో వాల్యూ వచ్చేసి మనకు 1,08,700 వస్తుందండి. సో ఇక్కడ మూడవ సంఖ్యను కనుక్కోమన్నారు. సో మూడవ సంఖ్యను కనుక్కోవాలి అంటే మనకు ఏంటిదండి? ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మూడు సంఖ్యల మొత్తం అండి ఇది. మూడు సంఖ్యలను కూడా సంకలనం చేయగా మొత్తము ఇంత ఎక్కువ అవుతుంది అనేసి ఇచ్చారు కాబట్టి సో ఇదేమవుతుంది? మూడవ సంఖ్య అవుతుందండి. ఏది మూడవ సంఖ్య అయ్యేది? మనకు 1,08,700 ఇది వచ్చేసి మూడవ సంఖ్య అవుతుంది. మూడవ సంఖ్యలో నుంచి రెండవ సంఖ్యను తీసేద్దామండి. సో ఇక్కడ మనకు 1,08,700లో నుంచి సో 82,422ను తీసేయాలండి. సో తీసేస్తే ఎంత వస్తుంది? మనకు 26,278 అనేది వస్తుంది. సో మూడవ సంఖ్య ఏదండి? 26,278 అండి. సో ఇది ఫస్ట్ ఏం లేదండి, ఫస్ట్ ఇచ్చినటువంటి రెండు సంఖ్యలను మనము యాడ్ అయితే చేయాలి. సో ఎంత వస్తుంది వాల్యూ? 95,002 అనేది వస్తుంది. సో దీంట్లోంచి తక్కువ ఫలితం అన్నారు కాబట్టి ఫస్ట్ దీన్ని తీసేస్తే మనకు ఒక నెంబర్ అనేది వస్తుంది. తర్వాత మూడవ సంఖ్యను సంకలనం చేయాలి అనేసి ఇచ్చారు.
మూడో సంఖ్యను కూడా యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 1,08,700 వస్తుందండి. సో దాంట్లో నుంచి మనకు వచ్చినటువంటి రెండో నెంబర్ని తీసేస్తే మనకు మూడవ సంఖ్య అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది అనేసి ఇచ్చారండి. 4 అంకెల గరిష్ట సంఖ్య, అది కూడా పరిపూర్ణ వర్గం అవ్వాలి. సో మనకు 4 అంకెల గరిష్ట సంఖ్య ఏదండి? 999. 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటిది? 999. సో కాబట్టి దీనికి గరిష్ట సంఖ్య కనుక్కోమన్నారు. అది కూడా పరిపూర్ణ వర్గం అవ్వాలండి. పరిపూర్ణ వర్గం కావాలంటే ఫస్ట్ 99 స్క్వేర్ చూద్దామండి. 99 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 9801 అండి. సో ఇదే మనకు పరిపూర్ణ వర్గం 9801. సో ఎలా చెప్తాము అంటే మనకు పరిపూర్ణ వర్గం అవ్వాలి అనేసి ఇచ్చారు. అలాగే 4 అంకెల గరిష్ట సంఖ్య అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 4 అంకెల గరిష్ట సంఖ్య ఏమవుతుందండి? మనకు 9,999 అనేది మనకు 4 అంకెల గరిష్ట సంఖ్య. సో దీనికి సరిపోయేటటువంటి పరిపూర్ణ వర్గం ఏంటిది? 9,801 అంటే 99 స్క్వేర్ అండి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఒక బాలుడు 4 కిలోగ్రాముల 90 గ్రాములు యాపిల్స్, 2 కిలోల 60 గ్రాముల ద్రాక్ష, 5 కిలోల 300 గ్రాముల మామిడి పండ్లను కొన్నాడు. అయితే మొత్తం అయితే అడగడం మనకి ఇచ్చినటువంటి కిలోగ్రాములు, గ్రాములు. సో కిలోగ్రాములకు కిలోల కింద, అలాగే గ్రాముల కింద గ్రాములను వచ్చేసి యాడ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అది ఈజీ క్వశ్చనేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భిన్నాల ఆరోహణ క్రమము అనేసి ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటిది మనకు కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3/7 అండి. 3/7 వాల్యూ. సో 3/7 వాల్యూ చూసుకున్నట్లయితే మనకు ఎంత వస్తుందండి? 7తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 428 వస్తుందండి దీని వాల్యూ. నెక్స్ట్ 5/8. 5/8 వాల్యూ ఎంత అండి? 0.625. సో 5ని 8తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో ఫస్ట్ రాసుకోవాలండి. ఇచ్చినటువంటి ఫస్ట్ భిన్నాలను మనకు అమౌంట్స్ అనేటివి రాసుకోవాలి. 0.66 వస్తుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11/3. సో 11/3 వాల్యూ అంటే 0.846 అనేది వస్తుంది. సో చూసారు కదా. సో ఈ వాల్యూస్ను ఎప్పుడైనా సరే మనకు వచ్చేసి ఒక భిన్నాలు అనేసి ఇచ్చేసి వాటి యొక్క ఆరోహణ క్రమం అడిగారు అంటే ఆ ఇచ్చినటువంటి భిన్నాలను మీరు కరెక్ట్గా రాసుకోండి. ఫస్ట్ వాటి వాల్యూస్ను రాసుకుంటేనే మీరు కరెక్ట్గా వాటిని అరేంజ్ చేయగలరు. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ స్మాల్ వాల్యూ ఏమవుతుంది? 0.428 అండి. సో మనకు 3/7 అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 0.625 అంటే 5/8 అండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలా వాల్యూస్ రాసుకుంటే మనము ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఒక దుకాణదారుడు వచ్చేసి కొన్న వెలపైన 50% ధరను పెంచి తర్వాత 20% తదుపరి రుసుము ఇచ్చి అమ్ముచున్న అతనికి లాభశాతం ఎంత అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ మనము కొన్న వెల అండి. ఫస్ట్ కొన్న వెల వచ్చేసి 100 అయితే అనుకున్నాము. సో దీన్ని వచ్చేసి 50% ధరను పెంచాడు అనేసి ఇచ్చారు. 50% అంటే మనకి ఎంత? 100లో 50 రూపీస్ కాబట్టి ప్లస్ 50 వేసుకున్నాను. సో టోటల్ ఎంత అయింది? 150 అయింది. సో కొన్న వెల ఎంత అయిందండి? 150. దానిపైన వాడు ఎంత ఇచ్చాడండి? 20% అనేది రుసుము ఇవ్వడం జరిగింది. 20% రుసుము అంటే ఎలా రాసుకుంటాము? 150 × 20/100. సో ఎంత అవుతుందండి? 30 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మనం అమ్మిన వెల రాసుకుందామండి. అమ్మిన వెల ఈక్వల్ టు ఎంత వస్తుందండి? కొన్న వెల. అమ్మిన వెల ఈక్వల్ టు కొన్న వెల అలాగే మైనస్ రాయితీ. సో ఎంత అవుతుంది? 120 రూపీస్ అండి.
ఎంతకు అమ్మాడు మొత్తము 120 రూపీస్. సో ఇక్కడ మనకు ఏం కనుక్కోమన్నాడు, లాభ శాతం కనుక్కోమన్నాడు. సో లాభము ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అమ్మిన వేల ఎంత 120, వాడు ఎంత కొన్నాడు 100కి. సో ఎంత వచ్చింది 20. సో ఎంత అవుతుందండి, లాభ శాతము 20% అవుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏం లేదండి, ఒక దుకాణదారుడు కొన్న వెల పైన 50% ధరను పెంచాడు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్న వెల తెలియదు కాబట్టి కొన్న వెలను ఏమనుకున్నానండి 100 అనుకున్నాను. సో ఇక్కడ కొన్న వెల పైన 50% పెంచారు. సో 50% మీన్స్ 100లో 50% అంటే ఎంత 50 రూపీస్. సో మనకు టోటల్ కొన్న వెల ఎంత అయిందండి 150 రూపాయలు అయింది. సో ఈ 150 రూపాయలకు కూడా వాళ్ళు మళ్ళీ 20% డిస్కౌంట్ అనేసి ఇచ్చారు. రుసుము అంటే ఏంటిదండి, డిస్కౌంట్ ఇచ్చారు. సో 20% అంటే 30 రూపాయలు వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అమ్మిన వెల ఎంత అవుతుంది, కొన్న వెలలో నుంచి డిస్కౌంట్ని తీసేస్తే వస్తుంది. సో ఎంతకు అమ్మాడు 120 రూపాయలకు అమ్మాడు. సో ఇప్పుడు మనకు లాభం ఎంత వచ్చింది, లాభ శాతం అడగడం జరిగింది. సో లాభ శాతం అంటే ఏంటిదండి, అమ్మిన వెలలో నుంచి కొన్న వెలను తీసేస్తే మనకు ఎంత లాభం వచ్చింది అనేసి వస్తుంది. సో 20 వచ్చింది కాబట్టి లాభ శాతం ఎంత 20 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక హాస్టల్ నందు 30 మంది విద్యార్థులకు 8 రోజులకు సరిపడు ఆహారం అయితే ఉంది. అదే ఆహారము 40 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోవును అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఈజీ ఫార్ములా అండి. దీనికి ఫార్ములా వచ్చేసి M1D1 ఈక్వల్ టు M2D2 అండి. సో ఇక్కడ M అంటే మెంబర్స్. సో ఫస్ట్ చూసుకుంటే మెంబర్స్ ఎంత 30 మెంబర్స్ ఉన్నారు. సో 8 రోజులకు సరిపోతుంది. అయితే ఇక్కడ 40 మెంబర్స్కి ఎన్ని రోజులకు సరిపోతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ D2 ఈక్వల్ టు ఎంత అవుతుందండి 30 × 8/40. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అండి 6. సో ఎన్ని డేస్కి సరిపోతుంది 6 డేస్కి సరిపోతుంది. ఇలా ఏ క్వశ్చన్ అడిగినా కూడా అంటే మనకు కొన్ని నెంబర్స్ మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోడల్సే మనల్ని అడుగుతూ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. M1D1 ఈక్వల్ టు M2D2. సో ఈ ఫార్ములా బట్టి ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ 120 రూపాయలకు కొనుగోలు చేసిన టీషర్ట్ వచ్చేసి 100కు అమ్మబడిందంట. అయినా నష్ట శాతం అడుగుతున్నారండి. నష్ట శాతము ఈక్వల్ టు మనకేమవుతుందండి నష్టం ఎంతండి, ఇక్కడ మనకు 120లో నుంచి 100 తీసేయాలి. సో అప్పుడే కదా మనకు నష్టం వచ్చేది. సో నష్టం ఎంతండి, ఇక్కడ మనకు 20 రూపీస్ నష్టం వచ్చింది. ఎందుకు, ఇక్కడ 120 రూపీస్ కొనుక్కొని ఎంత కమ్మాడు 100కి అమ్మాడు. సో వాడికి 20 రూపాయలు లాస్ వచ్చింది. సో 20 మనకు కొన్న వేల ఎంత అండి 120 × 100. సో దీన్ని చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ మనకు ఎంత వస్తుంది 100/6 వస్తుంది. సో 100/6 అంటే 50/3. సో 50/3ని ఇంకా ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేంత వరకు రాసుకోవాలండి. సో 50/3 అంటే 16 2/3 కింద రాసుకోవచ్చు. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ వచ్చేసి క్రింది వాణిలో 3:5 తుల్య నిష్పత్తులు ఏవి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చను, సో ఏవి కరెక్టు ఏవి తప్పు అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 6 మీటర్లు ఈజ్ టు 1000 సెంటీమీటర్లు. సో దేనికి ఈక్వల్ కావాలండి, ఇది 3:5కు ఈక్వల్ కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 మీటర్లు, 6 మీటర్లని మనము సెంటీమీటర్లలోకి మార్చుకుందాం. సెంటీమీటర్లలోకి మార్చుకుంటే ఎంత అవుతుందండి 600 సెంటీమీటర్లు ఈజ్ టు 1000 సెంటీమీటర్స్. సో ఎంత అవుతుందండి, ఇక్కడ దీనికి క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఇక్కడ 2తోనండి 2 3s are 5s are. సో ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. 1.5 గంట 2.5 గంట అనేసి ఇవ్వడం జరిగింది.
సో ఇది మనకు 3/2. 1 1/2 అంటే 3/2 కింద రాసుకోవచ్చు. 2 1/2 అంటే మనం ఎలా రాసుకుంటామండి 5/2. సో ఇది కూడా మనకు 3:5 అవుతుంది. సో ఇది కూడా ఫాలో అయితే అయ్యింది. సో ఈ రెండు కూడా ఫాలో అయినాయి. సో నెక్స్ట్ ఇది కూడా చూడాలి. సో 150 ml అనేసి ఇచ్చారండి. సో అలాగే 0.25 లీటర్స్ అనేసి ఇచ్చారు. 0.25 లీటర్స్ అంటే 250 ml అండి. రెండు కూడా మనము ఏదో ఒక యూనిట్లలోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎంత వస్తుందండి 5 తోటి 5 3s are 5 5s are ఇది కూడా 3:5. సో ఇది కూడా ఫాలో అయితే అయ్యింది. నెక్స్ట్ ఇది కూడా చూద్దామండి. 90 km/h అలాగే నెక్స్ట్ 150 m/s అనేసి వచ్చారు. సో 90 km/hని మనము m/s ఎలా మార్చుకుంటామండి 90 × 5/18. ఇది గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్లని మీటర్లలోకి మార్చాలి, m/s మార్చాలి. km/hని m/s మార్చాలంటే 5/18తో చేంజ్ చేయాలండి. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 25 m/s అనేది వస్తుంది దీన్ని మల్టిప్లై చేసుకుంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 25 m/s కదా, ఇక్కడ మనకి ఎంత ఉంది 450 m/s. సో దీంట్లో మనకు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుందండి 1:18 వస్తుంది. 25 18s are 450 వస్తుంది. సో కాబట్టి ఇది మనకు ఈక్వల్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఓన్లీ 1 2 3 మాత్రమే తుల్య నిష్పత్తులు అవుతాయి. అవనిది ఏంటిదండి ఆప్షన్ 4. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా ఈజీనేనండి. ఒక కమ్మీ రేఖాచిత్రంలో స్కేల్ వచ్చేసి 1 cm = 15 cmకి ఈక్వల్ అంట. అయితే ఒక బాలిక 165 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లయితే గ్రాఫ్లో ఆ కమ్మీ పొడవు ఎన్ని సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని సెంటీమీటర్స్ అంటే మనకు లెంత్ ఆఫ్ ద బార్ = యాక్చువల్ హైట్ బై స్కేల్ వాల్యూ అండి. సో ఇక్కడ మనకు 165 సెంటీమీటర్స్ ఇచ్చిండ్రు, కానీ రియల్గా 1 సెంటీమీటర్ అంటే ఎంత 15 సెంటీమీటర్స్. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 11 సెంటీమీటర్స్ వస్తుందండి. సో ఇక్కడ మనకు కమ్మీ రేఖాచిత్రంలో ఒక స్కేలు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత అండి 15 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. సో 165 సెంటీమీటర్స్ అయితే మనకు గ్రాఫ్లో మనము ఎలా అండి 1 సెంటీమీటర్ = 15గా రాసుకుంటాం కాబట్టి మొత్తం ఎంత ఉంటుంది పొడవు 11 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి 10 పూర్ణాంకాల సగటు. సో మీకు ఇక్కడ ఆన్సర్ కనిపించినప్పటికీ మీకు ప్రాసెస్ కూడా తెలియాలండి. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు ఆన్సర్ అయితే పెట్టేస్తారు, కానీ ప్రాసెస్లు కూడా నేర్చుకోవాలి కదా. సో ఇవే అడుగుతారా అంటే ఇలాంటి మోడల్స్ అడుగుతారు. సో అప్పుడు మీరు ప్రాసెస్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. సో మొదటి 10 పూర్ణాంకాల సగటు అనేసి ఇచ్చారు. పూర్ణాంకాలు అంటే మనకు 0తో స్టార్ట్ అవుతుంది. పూర్ణాంకాలు అంటే 0తో స్టార్ట్ అవుతుందండి. సో మొదటి 10 పూర్ణాంకాలు ఏంటి అండి 0 1 2 3 4 5 6 7 8 9 అండి. సో ఇవి మొదటి 10 పూర్ణాంకాలు. అయితే వాటి యొక్క సగటు అడిగారు. వాటి యొక్క సగటు ఎలా అవుతుందండి రాసుల మొత్తం బై సగటు = రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు రాసుల మొత్తం ఎంత వస్తుందండి 45 వస్తుంది. రాసుల సంఖ్య ఎంతండి 10. సో ఎంతండి సగటు 4.5. మొదటి 10 పూర్ణాంకాల సగటు ఎంత 4.5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఒక బాలిక ముగ్గు పిండితో చుక్కల ముగ్గు గీస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 8 చుక్కల చొప్పున 6 అడ్డు వరుసలు ఆమె ముగ్గులో ఉన్నట్లయితే ఆ ముగ్గులో గల మొత్తం చుక్కల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు అడ్డు వరుసలో ఎన్ని ఉంటాయి చుక్కలు 8 చుక్కలు ఉంటాయంట. సో ఆ 6 అడ్డు వరుసలు కూడా ఉంటాయి. సో అడ్డు వరుసలు ఉంటాయి కాబట్టి ఇదేమవుతుంది మనకు 8R అవుతుందండి. 8R అవుతుంది అనమాట. సో మొత్తం చుక్కల సంఖ్య ఎంత అవుతుంది 8
ఆర్. ఈజీగానే అండి. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే 2² అనేసి ఇచ్చారు ఇంటూ 3/6 ఇంటూ 5/6 ఈక్వల్ టు x/6 అయితే x యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2² అంటే మనం ఎలా రాసుకుంటామండి, 2/6 అవుతుంది అది కూడా. సో ఇంటూ 3/6 ఇంటూ 5/6 సో ఈక్వల్ టు x/6 అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రధాన కారణాంకాల మొత్తం అయితే మనల్ని అడిగారు. సో ఇక్కడ పైన వాల్యూ అంటే మనకు 2/6, 3/6, 5/6 సో ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఈక్వల్గానే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకు బోత్ (6) ఉంది కాబట్టి మిగిలింది రాసుకున్నాం. ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, 2 × 3 × 5. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, 2 3s are 6, 6 5s are 30 అండి. 6 5s are ఎంత అవుతుంది, 30. సో అలాగనే 30కి చూసుకున్నట్లయితే ప్రధాన కారణాంకాల మొత్తం అయితే అడుగుతున్నారు. ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 30 వచ్చిందండి. ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాలు కనుక్కోమన్నాడు. ఎక్స్ అయితే కనుక్కోమనట్లేదు. ఎక్స్ కనుక్కున్న తర్వాతనే మనం ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత అయింది, 30. దీని యొక్క ప్రధాన కారణాంకాలు ఏమవుతాయండి, ఫ్యాక్టర్స్ 2 3 5 ఫ్యాక్టర్స్ అవుతాయండి. సో కాబట్టి 2 + 3 + 5 సో ఎంత అవుతుందండి, 10. సో దీని యొక్క కారణాంకాల మొత్తం ఎంత అవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మీరు పేపరు పెన్ను తీసుకొని చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ నాకు ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చెప్పేటప్పుడు అయితే చేసుకోండి రానటువంటివి. సో ఇక్కడ a² + 1/a² = 2 అనేసి ఇచ్చారు. దెన్ ద వాల్యూ ఆఫ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీకు ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో a < 0 అనేసి ఇచ్చారు. సో a అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ 0 కన్నా తక్కువగా వాల్యూ ఏముంటుందండి, -1 ఉంటుంది. సో మీరు ఈజీగా -1 అనే దాన్ని మీరు ఈ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందండి. సో ఆన్సర్ అయితే మీరు ఇక్కడ అయితే ఈ విలువ కనుక్కోమన్నారు కాబట్టి ఏ ప్లేస్లో -1 పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది, 5 అనేది వస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళే హింట్ ఇచ్చారండి. ఇక్కడ ఏ వాల్యూ 0 కన్నా తక్కువగా ఉంటుంది. ఏ వాల్యూ అప్పుడేమనుకుందాం మనం, -1 అని అనుకొని ఆ -1ని ఇక్కడ ఈ ఇచ్చినటువంటి సమీకరణంలో మనము 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా అంతేనండి. x + 2y/z = -3 అనేసి ఇచ్చారు. సో దీన్ని ఫస్ట్ మనం ఒక సమీకరణంగా రాసుకుందాము. సో ఎలా రాసుకుందాము, x + 2y. సో ఇక్కడ -3z కదండి. సో ఇటు వరకు వస్తే +3z అండి. +3z = 0 అని రాసేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక వాల్యూ అనేది తెలుస్తుంది. సో దీన్ని ఇలా రాసుకున్నప్పుడు మనము సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి x అవుతుందండి, b వాల్యూ వచ్చేసి 2y, c వాల్యూ వచ్చేసి 3zగా మనము చేసుకుందాం. సో దీంట్లో మనకు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో a + b + c = 0 అయితే మనకు a³ + b³ + c³ = ఎంత అవుతుందండి, 3abc అనేది అవుతుంది. ఇది ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఒక సమీకరణంగా రాసుకోవాలండి. సో x + 2y + 3z = 0. సో దీనికి మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే a³ + b³ + c³ = 3abc అనేది అవుతుంది. సో దీంట్లో మనము ఏ వాల్యూ ఏమనుకున్నామండి, x అనుకున్నాం.
ఏ వాల్యూ ఏమనుకున్నాము ఎక్స్, ఏ వాల్యూ వచ్చేసి ఎక్స్, బి వాల్యూ వచ్చేసి 2y, సి వాల్యూ వచ్చేసి 3z అనేసి మనం అనుకున్నాం కదా. సో అవి ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. అంతే, మనకి ఇది మొత్తం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఇవి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే అదండి. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది.